నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేక సేవ ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగిన ద్రౌపది దేవి కళ్యాణోత్సవం అనధికార స్టిక్కర్లతో తిరిగితే కఠిన చర్యలు వాహనదారులకు శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి హెచ్చరిక శ్రీకాళహస్తిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే ముఠా అరెస్టు వివరాలు వెల్లడించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఈ ఏడాదిలో హంద్రీని నీళ్లు అందిస్తామని ప్రకటన కుప్పంకు వరాల జల్లు ప్రకటించిన ముఖ్యమంత్రి శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవ శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూతి, చందనం, కుంకుమ, నారికెల జలాలు, కందిపొడి, పన్నీరు జలాలు, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం స్వామివారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో శోభాయమానంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలో ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ద్రౌపది దేవి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తిలో ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ద్రౌపది దేవి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా పట్టణంలో వెలిసిన ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. ఇందులో భాగంగా 5వ రోజైన మంగళవారం రాత్రి ద్రౌపది కళ్యాణం కన్నుల పండువగా సాగింది. భక్తుల విశేష సంఖ్యలో పాల్గొని వేడుకను తిలకించి ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామిని దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల తలంబ్రాలను తీసుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా ద్రౌపది దేవి సమేత అర్జునుడు స్వామిని విశేషంగా అలంకరించారు. వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల మధ్య మంగళసూత్రాన్ని భక్తులకు చూపించి స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పురవిధుల్లో ఊరేగించారు. అంతకుముందు ఉదయం చబ్బరంపై స్వామి అమ్మవార్లు పురవిహారం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏవో విద్యాసాగర్ రెడ్డి, సబ్ టెంపుల్ ఇన్ఛార్జి లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, రజని, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
కాళహస్తీశ్వర స్వామివారి యొక్క అనుబంధాలయమైన శ్రీ ద్రౌపది ధర్మరాజుల స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా కూడా ఈ రోజున శ్రీ ద్రౌపది అర్జునుడి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా కూడా నిర్వహించబడింది. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ద్రౌపది అర్జునుడి యొక్క ఆశీర్వచనములు పొంది స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. ఓం నమః శివాయ. శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి తిరునాళ్ల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి అన్నారు. ఈ మేరకు ఆలయంలో భద్రతను పరిశీలించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండటానికి ముందస్తు చర్యల్లో భాగంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ తేదీ అర్జున తపస్సు, 6వ తేదీ అగ్నిగుండ ప్రవేశ ఉత్సవాలు ప్రధాన ఘట్టాలు వీటిని వీక్షించడానికి పాల్గొనడానికి శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరుగుతుందని, అధికారుల సమాచారం మేరకు ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా తగు ఏర్పాట్లపై అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మరియు రాజకీయ నాయకులకు, పూర్వ ప్రముఖులకు పోలీసు వారి సూచనల మేరకే నిబంధనలు పాటించి కార్యక్రమాన్ని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఆయన కోరారు. బందోబస్తు ఏర్పాటుపై ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి ఆయన సూచనలతో మరిన్ని పటిష్ట ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ హేమమాలిని, ఆలయ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ద్రౌపది సమేత ధర్మరాజుల వారి తిరునాళ్ళు మనకు శ్రీకాళహస్తి పట్టణంలో కాళహస్తి 2 టౌన్ ఏరియాలో గత నెల 27వ తేదీ నుండి ఈ నెల 9వ తేదీ వరకు మనకు తిరునాళ్ళు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మనకు 4వ తేదీ అర్జున తపస్సు అనే ఒక ముఖ్యమైన ఘట్టం ఉంది. తర్వాత 6వ తేదీ అగ్నిగుండం అనే ఒక ప్రధానమైన ఘట్టం ఈ తిరునాళ్ళలో. దీనికి సంబంధించి సారు ఈఓ గారు బాబరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ డిప్యూటీ ఈఓ గారు మరియు వారి సిబ్బంది మేమంతా కూడా ఈరోజు రాబోయే 4th, 6th కార్యక్రమాలని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్ల గురించి ఇక్కడ సమావేశం అవడం జరిగింది. అన్నీ కూడా మనం మ్యాప్ పెట్టుకొని పరిశీలించాము. గతంలో ఎలాంటి ఇక్కడ ఏర్పాట్లు చేశారు, ఏమైనా ఇబ్బందులు కలిగి ఉన్నాయా, ఇప్పుడు మనము ఆ ఇబ్బందులు అధిగమిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా శాంతియుతంగా వాళ్ళు చక్కటి దర్శనం చేసుకోవడానికి, అగ్నిగుండ దర్శనం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, ఏర్పాట్ల గురించి ఇక్కడ రావడం జరిగింది. అన్నీ కూడా పరిశీలించాము. ఈఓ గారు, మన డిప్యూటీ ఈఓ గారు వీళ్ళందరూ కూడా సలహాలు, సూచనలతో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయడానికి మనం చర్యలు తీసుకుంటున్నాము. భారీ ఎత్తున కూడా మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ భారీ ఎత్తున బందోబస్తు కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహిళలకు, ఇతరులు ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా మేము ట్రాఫిక్ కావచ్చు, డైవర్షన్స్ కావచ్చు, స్టాటిక్ బందోబస్తు కావచ్చు, ఇక్కడ అగ్నిగుండం దగ్గర బందోబస్తు కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అనధికార పోలీసు అండ్ ప్రెస్ స్టిక్కర్లతో వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి అన్నారు. ఈ మేరకు పట్టణంలో వాహన తనిఖీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచనలతో అనధికార స్టిక్కర్లు వేసుకుని నడుపుతున్న వాహనాలను తనిఖీలు నిర్వహించి అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖలలో పనిచేస్తున్న అధికారులకు స్టిక్కర్లపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పనిచేసే వారే కాకుండా వారు బంధువులు కూడా వాహనాలకు స్టిక్కర్లను వేసుకుంటున్నారని గుర్తించడం జరిగిందన్నారు. అలా వేసుకోవడం చట్టరీత్యా నేరమని వారికి అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విధి నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న అధికారులకు పోలీసులు క్యూఆర్ కోడ్తో కలిగిన స్టిక్కర్లు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. అనర్హులు ఎవరు కూడా స్టిక్కర్లు వేసుకున్నా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మేము పోలీస్ అండ్ ప్రెస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ టీటీడీ ఇట్లా కానీ లేకపోతే వేరే అదర్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. అందరికీ కూడా చెప్తున్నాం, మీరు వేసుకోకూడదు, ఇది చట్టానికి వ్యతిరేకము, నిబంధనలకు వ్యతిరేకము, తీసివేయని చెప్పేసి కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఇక్కడ పోలీస్ అయినా కావచ్చు, ప్రెస్ అయినా కావచ్చు, ఎవరైనా కానీ అనుమతి ఉన్న స్టిక్కర్ను మాత్రమే దాని మీద వేసుకోవాలి. మరి పోలీస్ అంటే ఇప్పుడు స్కాలర్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, 2 పోలీస్ స్టేషన్లు 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళు వేసుకుంటారు. నిబంధనల తర్వాత మనకు పాత్రికేయ మిత్రులు ఉన్నారు, వాళ్ళకి అందరికీ తెలుసు చట్టబద్ధంగా ఎవరైతే గుర్తింపు పొంది ఉంటారో, కలెక్టర్ గారి నుంచి గుర్తింపు పొంది ఉంటారో, అక్రిడేషన్ ఉంటుందో వాళ్ళు వేసుకోవడానికి నాకు తెలిసి నిబంధనలు ఉంటాయి. మరి అలాంటి నిబంధనలను పాటిస్తూ వేసుకునే వాళ్ళకు మేము ప్రత్యేకంగా ఒక స్టిక్కర్ ఇవ్వాలనుకుంటున్నాము. అది కూడా తయారవుతోంది. త్వరలోనే ఆ స్టిక్కర్ని కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు కూడా ఎవరు కూడా ప్రెస్ అనే స్టిక్కర్ని దయించి వేసుకోవద్దు. మీతోనే సంప్రదించి ఎవరెవరు అర్హులు అనే విషయాన్ని ఒక జాబితా తయారు చేసుకుని అందరికీ కూడా స్టిక్కర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాను, పోలీసు కాని వారి బంధువులు కావచ్చు, రిటైర్డ్ వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా వేసుకోవడానికి లేదు. అలాంటి వాళ్ళు ఈరోజు నిన్న కూడా 4 స్టిక్కర్లు రిమూవ్ చేస్తున్నాం. ఇది రోజు రెగ్యులర్ జరుగుతోంది. కాబట్టి నిబంధనలు వ్యతిరేకంగా తీసుకుంటే మాత్రం వారు తీసేయండి, తీసేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేట మండలం బండరపల్లి గ్రామంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి గత సంవత్సరం రోజుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. టీడీపీ యాప్లో నోట్ చేసుకుని కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈ సంవత్సర కాలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంపుదల, చదువుకునే పిల్లలకు తల్లికి వందనం, దీపం 2 పథకం ద్వారా మహిళలకు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం, నిరుద్యోగ యువతకు డిఎస్సి 16,394 పోస్టులు విడుదల, అన్నదాత సుఖీభవ రైతాంగానికి అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఇక రాష్ట్రంలో పెట్టుబడి తీసుకొచ్చిన విధానం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ అదేవిధంగా వారికి కావలసినటువంటి అవసరాలను తెలుసుకుని మై టీడీపీ యాప్ నందు అప్లోడ్ చేయడం జరిగిందన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా ఈ సంవత్సర కాలంలో లబ్ధి పొందిన లబ్ధిదారుల ద్వారానే ఏ పథకాలు వచ్చాయో తెలుసుకోవడం జరిగిందని టీడీపీ నేతలు అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డితో పాటు బూత్ కమిటీ కన్వీనర్లు శివశంకర్ రెడ్డి, పార్టీ నాయకులు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, యూనిట్ ఇన్ఛార్జి మునయ్య, విద్యా కమిటీ చైర్మన్ చెంచురెడ్డి, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్గా చేసుకుని చైన్ స్నాచింగ్కు పాల్పడే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడానికి దొంగతనాలు, చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న 3 నిందితులను శ్రీకాళహస్తి పోలీసులు అరెస్టు చేశారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్గా చేసుకుని చైన్ స్నాచింగ్కు పాల్పడే 29 సంవత్సరాల వయసు గల ముత్తం మణిమారన్, 25 సంవత్సరాల వయసు గల మారి మాణిక్యం, 20 సంవత్సరాల వయసు గల కోటంపేటి రాజాను అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, సిఐ గోపి, ఇతర పోలీసులు ముఠా సభ్యుల అరెస్టులతో కీలక పాత్ర పోషించారు. వీరి నుంచి 13 లక్షలు విలువ చేసే 139 గ్రాముల 170 మిల్లీల బంగారు ఆభరణాలు, 1 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. వీరిపై శ్రీకాళహస్తి రేణుగుంట పోలీస్ స్టేషన్లో 6 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు చేశామని, 3 నిందితులు గతంలో జైలుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తులని, ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. అనుమానితులు వెంబడించినా, తారసపడినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కుప్పం రైతులు ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు. ఈ ఏడాదిలోనే సాగునీళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గం తుమ్మిసిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. కుప్పంలో 2 రోజుల పర్యటనలో భాగంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సమావేశం నిర్వహించారు. స్వర్ణకుప్పంలో భాగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందన్నారు. సంవత్సర కాలంలో సుపరిపాలన అందించే దిశగా ప్రయత్నం చేశామని చెప్పారు. 1617 కోట్లతో కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయన్నారు. హంద్రీనివా ద్వారా శ్రీశైలం నుంచి కుప్పానికి సాగునీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కుప్పంలో ఎయిర్పోర్టు నిర్మిస్తామని, రైల్వే స్టేషన్కు ఆధునీకరిస్తామని తెలిపారు.
అంతేకాదు ఎలక్ట్రికల్ ఆటోలు, బస్సు నడిచేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పం పట్టణ రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నెల 9వ తేదీన బంగారుపాళ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 9న వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించి మామిడి రైతులను పరామర్శిస్తారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో ఆయనతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కనీసం పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే అనేక మంది రైతులను వైఎస్ జగన్ కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారన్నారు. చిత్తూరులో ప్రసిద్ధి చెందిన మామిడిని కొనుక్కునేవారు లేరు. తూతూ మంత్రంగా ప్రభుత్వం 4 రూపాయలు గిట్టుబాటు ధర ప్రకటించిందన్నారు. రైతులు మామిడికాయలు రోడ్డు పక్కన పడేసే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితి టమాటా రైతులు చూశారన్నారు. తన జీవితంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేదని, ఫ్యాక్టరీలు గత ఏడాది పల్పునే ఇంకా విక్రయించని పరిస్థితి ఏర్పడిందన్నారు. పల్పు సిండికేట్ నా పని అంటూ నాపై విష ప్రచారం చేస్తున్నారని, అలాంటప్పుడు నాపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వైసీపీ అధికారంలో ఉన్నా ఎల్లో మీడియాకు తనపై విమర్శలు చేయడం అలవాటేనన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పల్ప్ ఫ్యాక్టరీలు 90% టీడీపీ వారివి ఉంటే టీడీపీ దినపత్రికలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదంతా చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం తమ తప్పుని సరిదిద్దుకోకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు చేస్తున్నారని, మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక మామిడి చెట్లను నరికిస్తున్నారన్నారు. ఈ నెల 9న బంగారుపాళ్యంలో వైఎస్ జగన్ పర్యటన ఉంటుందన్నారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేక సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాలు, వైభవంగా జరిగిన ద్రౌపదీదేవి కళ్యాణోత్సవం. అనధికార స్టిక్కర్లతో తిరిగితే కఠిన చర్యలు, వాహనదారులకు శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి హెచ్చరిక. శ్రీకాళహస్తిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే ముఠా అరెస్టు, వివరాలు వెల్లడించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, ఈ ఏడాదిలో హంద్రీని నీళ్లు అందిస్తామని ప్రకటన. కుప్పంకు వరాల జల్లు ప్రకటించిన ముఖ్యమంత్రి. ఇవి ఇప్పటివరకు నా వీటూ న్యూస్. నమస్తే.